ఈ సీను అన్నకి ఇష్టం లేదు, కట్టేయ్. ఉన్ననే మహేసభ సీను నీకు నచ్చలేదన్నావు కదన్నా. కరెక్టే రాసిండు భయ్. ఆ దినము తప్పు చెప్పిన. మనం స్టేషన్లో పడితే వాడు నీళ్ళల్లో పడిండు. కరెక్టే రాసిండు. మనమైతే మంచిగా లైక్ చేసినాం. సేమ్ మన క్యారెక్టర్. ఊపుకుంటూ వచ్చినావా లేక ఉపాయంతో వచ్చినావా? గా పాండుగాడు ఉరికమ్మ మెక్కాలే. కేసులు రెండు బలంగా ఉన్నాయి. మీరిద్దరు రాజీకి రావడం మంచిది. ఛీ, భగవంతుడు నీకు బాడీ ఇచ్చిండు కానీ బ్రెయిన్ ఇవ్వలే. నా తమ్ముడిని చంపినంతో నేను ఎలా చేతులు కలుపుతాను? లేకపోతే ఇద్దరు ఉరికమ్మ ఎక్కుతారు. చస్తే చస్తాం. నీ దిమాగ్ ఉపయోగించి నన్ను బయట పెడతావా సరాసరి? లేదా ఏయ్, నాకేమైనా జరిగితే అమెరికా వాడు ఇరాక్ మీద బాంబులు వేసినట్లు ఆ కోర్టు మీద వేయండిరా. బాగా ఆలోచించండి. మీకు ఈ రోజు కోర్టులో శిక్ష పడితే మీ చెల్లెలి పెళ్లి అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో మీరు దుర్గాప్రసాద్తో రాజీ పడటం మంచిది. వీళ్ళంతా నాకు ప్రాణాలు ఇచ్చే మనుషులు. నా కోసం ఆ దుర్గాప్రసాద్ గారి చేతిలో ఎలాంటి తమ్ముళ్ళు ఎందరో బలైపోయారు. అలాంటిది ఈ రోజు నా స్వార్థం కోసం వాడితో రాజీ పడమంటున్నారు. ఇంపాసిబుల్. అంతకంటే ఆ జడ్జిని పట్టుకుని మనం కేసు నుంచి బయటపడగలమేమో చూడండి. ఆయన ఆ టైప్ మనిషి కాదు. పైగా టీపీ బెనర్జీ పోలీస్ స్టేషన్లో మీ మీద ఛాలెంజ్ కూడా చేశాడు. నాకు శిక్ష పడితే ఊరంతా అల్లకల్లోలం సృష్టించండి.